బంగారం వెండికి మళ్లీ రెక్కలొచ్చాయి. మరోసారి హైదరాబాద్ లో మేలిమి బంగారం ఏకంగా 1,50,000 దాటి పరుగులు పెడుతోంది. కేవలం 3 రోజుల్లో తులం బంగారం 6,000 పెరగ్గా కిలో వెండి ఏకంగా 11,000కు పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే వార్తలతో హాట్ మెటల్స్ పైకి ఎగబాకుతున్నాయి. మరి ఈ దేశం సంబంధించి మనం తాజా సమాచారాన్ని మా బిజినెస్ సెక్టర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళి, మరి చూసుకుంటే బంగారం ధరలు ఇప్పుడే తగ్గుతున్నాయి, కాస్త తగ్గుముఖం పడతాయి, ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో పడిపోతాయి అన్న వార్తలు ఒకవైపు వినిపిస్తూ ఉంటే, మరోవైపు బంగారం వెండి చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఏం జరగబోతోంది? ఎందుకు ఇలా పెరుగుదల గల కారణాలు ఏంటనుకోవచ్చు మురళీకృష్ణ? ఇప్పుడు గోల్డ్ సిల్వర్ చూసుకుంటే మెల్లిగా హై జంప్ అయితే చేస్తున్నాయా అని చెప్పేసి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక 2 వారాల కిందట 1,50,000కి టచ్ చేసింది. అయితే మళ్ళా దిగువకు వచ్చింది. పశ్చిమాసియాలో వార్ అల్లజడి కావచ్చు, అట్లాగే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడము, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుందనే సంకేతాలతో మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. గోల్డ్ హాట్ మెటల్స్ మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయనే ఆశలు అయితే అందరిలో కలిగాయి. అయితే ఆ ఆశల్ని పటాపంచలు చేస్తూ గత 3 రోజులుగా బంగారం వెండి స్థిరంగా పైకి కదులుతున్నాయి. గత 3 రోజుల్లో చూసుకుంటే గోల్డ్ ఏకంగా 6,000 పెరిగింది తులం బంగారం. అదే మాదిరిగా సిల్వర్ చూసుకుంటే ఏకంగా 11,000 పైగా పెరిగింది. ఎంసీఎక్స్ లో చూసుకుంటే వరుసగా 3rd సెషన్ కూడా అప్ అయింది హాట్ మెటల్స్. ఎంసీఎక్స్ లో ఈ రోజు తులం బంగారం 1,100 రూపాయలు పెరిగింది. అట్లాగే 1,49,000 టచ్ చేసింది ఎంసీఎక్స్ లో ఈ మాదిరి పెరగడం ఇటీవల కాలంలో ఇదే అధికమని చెప్పుకోవచ్చు. మరోవైపు ఫిజికల్ మార్కెట్స్ లో 1,52,000 టచ్ చేసింది. ఈ రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం. అట్లాగే వెండి కూడా దాదాపు కొన్ని మార్కెట్స్ లో 2.5 lakh టచ్ అయిందని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో చూసుకుంటే 2.31 లక్షలకి ఎగిసింది వెండి. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే పశ్చిమాసియాలో కొంత ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైతే పీస్ డీల్ మీద సీరియస్ దృష్టి సారిస్తున్నట్టు తెలిసింది. అట్లాగే హర్ముజ్ జలసంధి విడుదల చేయడం మీద కూడా చర్చలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా $80 దిగువకి పడిపోయాయి. మరోవైపు డాలర్ బలహీన పడుతోంది. అట్లాగే బాండ్ డీల్స్ కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో మనకి రాబడి ఇచ్చేది దీర్ఘకాలంలో ఎలా చూసుకున్నా మళ్ళీ బంగారం వెండి లాంటి హాట్ మెటల్స్ ని ఆశ్రయించాలని చెప్పేసి ఇన్వెస్టర్లలో ఒక మార్పు అయితే మొదలైందని చెప్తున్నారు. చూడాలి అర్చన, ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి. అట్లాగే అమెరికా ఫెడరల్ రేట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ.